నమస్తే అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిట్టి కబూర్లు. ఎలా ఉన్నారండి అందరూ? నేను చాలా బాగున్నాను. మీరు కూడా అందరు బాగున్నారు అనుకుంటున్నాను. ఫుల్ జోష్లో బోనాలు సెలబ్రేట్ చేసుకుంటున్నారని అనుకుంటున్నాను. సో లాస్ట్ వీక్ మా అమ్మ వాళ్ళ ఇంట్లో బోనాలు సెలబ్రేట్ చేసుకున్నాను కదా. సో ఆ వీడియోస్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో ఈ వీడియో మాత్రం ఈ సండే మా ఊర్లో అంటే మా మెట్టినింట్లో బోనాలు అనమాట. సో మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది నేను ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. హ్యాపీ బోనాలు అందరికీ. బోనంలకి అన్నం అయితే వండుతున్నా. 2 బోనాలకి సపరేట్. నాన్ వెజ్ కూడా కడిగేసి పెట్టుకున్నాం, ఉండాలి. ఇంకా బెల్లం తురిమి పక్కకు పెట్టుకున్నాం. బిందెలు తీసి పక్కకు పెట్టాను, ఇవన్నీ నీట్ చేయాలి. సో చాలా పని ఉంది బోనాలకి ఇంకా. సో హ్యాపీ బోనాలు టు అందరికీ. లాస్ట్ వీక్ మా అమ్మ వాళ్ళ ఇంట్లో బోనాలు అయ్యాయి కదా. సో ఈ వీక్ మా దగ్గర బోనాలు అనమాట. సో ఇప్పుడు బోనాల ప్రిపరేషన్స్ అన్నీ అవుతున్నాయి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. ధన్వీన్ హాయ్ చెప్పు. లేచి మేమందరం రెడీ అయిపోయాం, సర్దేసుకొని ఫ్రెష్ అయిపోయాం. పిల్లల్ని రెడీ చేశాను. తర్వాత గడపలు కడిగి ముగ్గులు పెట్టుకొని పూజ చేసుకొని బోనానికి అయితే పరమాన్నం అయితే రెడీ కూడా చేసుకుంటున్నాను అనమాట. ఒక పక్కన పిల్లలు ఆడుతూనే పిల్లలకు బ్రేక్ఫాస్ట్ తినిపించి సో ఇలా పనులన్నీ జరిగిపోతున్నాయి అనమాట. తర్వాత ఇక్కడ బోనాలు కూడా కడిగేసుకుంటున్నాను. నాకు ముందు రోజు కన్నా ఆ రోజు కడుక్కోవడమే ఇష్టం అన్నమాట. అందుకే అప్పుడే కడుక్కుంటున్నాను నేను. 4 బిందెలు కడగాలి. సో పూజ కూడా అయిపోయిందండి. పూజ అయిపోయింది, వంట అవుతుంది, పిల్లలు కూడా రెడీ అయిపోయారు. అంత పరమాన్నం కూడా సిద్ధమైపోయింది. జస్ట్ బోనాలు డెకరేషన్, బోనాలు మొత్తం సిద్ధం చేసుకోవాలన్నమాట. దానికి ఇప్పుడు అదే పని జరుగుతుంది. బోనం ఇలాగే చేయాలని పర్టికులర్గా ఎక్కడ లేదనమాట. ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు చేస్తారు, ఎవరి ఇష్టం కొద్దీ వాళ్ళు చేస్తారు, ఎవరు స్థాయి కొద్దీ వాళ్ళు చేస్తారనమాట. సో మెయిన్గా మనకి ఏంటిదంటే అమ్మవారికి పరమాన్నం ఇష్టం కాబట్టి ఎక్కువ చాలామంది అయితే పరమాన్నం స్వీట్ సమర్పిస్తారు. కొంతమంది పోలేలు స్వీట్ని వేరే విధాలుగా చేసి ఇస్తారనమాట. పోలేలు చేస్తారు, బూరెలు చేస్తారు, పూరీలు కూడా చేస్తారు కొంతమంది. సో ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు చేస్తారనమాట. ఇక్కడ ఏమి ఇస్తున్నాం అన్నది కాదు, మనం ఎంత మంచి మనసుతోని అమ్మవారిని కొలుస్తామన్నదే చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు బోనం డెకరేషన్ కంటారా, చాలామంది చాలా రకాలుగా డిఫరెంట్గా డెకరేషన్ చేసుకుంటూ ఉంటారు. మొన్న మా అమ్మ వాళ్ళ దాంట్లో కూడా మేము చూపించాం కదా. సో ఫస్ట్ టైం అలా పసుపు కుంకుమతో కూడా ట్రై చేసామన్నమాట. సో నాకు మాత్రం ఇలా బొట్లతోనే బోనం చేసుకుంటే మంచిగా అనిపిస్తుంది. అందుకే నేను ఎక్కువ బొట్లనే చేస్తానన్నమాట. సో నాకు ఎందుకు అదే మంచి అనిపిస్తుంది. అంటే ఒక్కొక్కరికి ఒక్కలాగా అనిపిస్తుంది, మనం అలా కూడా చేసుకోవచ్చు. బట్ నాకు మాత్రం ఇది మంచి అనిపిస్తుంది, కొంచెం ఈజీగా కూడా అయిపోతుంది అనమాట. అది కూడా అనుకోవచ్చు. సో నేనైతే ఇలా చేసుకున్నాను అనమాట. 2 బోనాలు అయితే రెడీ చేసుకుంటున్నాను. బోనం అయితే ఇప్పుడు బొట్లు అయితే పెట్టేసుకున్నాను. తర్వాత అందులో పరమాన్నం వేసి తర్వాత శాఖ కూడా రెడీ చేసుకోవాలన్నమాట. బిన్నె పైన మనం బోనం పైన పెట్టుకునే శాఖలో కూడా పెరుగు, చింతపండు, ఉల్లిగడ్డ ఇలా వేస్తుంటారు చాలామంది. ఇంకా వేరేగా కూడా వేయవచ్చు, బట్ నేను అలా వేస్తానన్నమాట. రెండు బోనాలకు నేను సపరేట్గానే వండానమాట, ఒక్కొక్క దానికి ఒక్కొక్కలాగా. సో ఇప్పుడు మొదటి దాంట్లో అయితే వేసుకుంటున్నాను. సో తర్వాత రెండో దాంట్లో
సో ఇప్పుడైతే శాఖ అనమాట, ఇది బిందె పైన పెట్టుకుంటాము. శాఖలో పెరుగు, నీరు, ఉల్లిపాయలు, చింతపండు ఇవన్నీ వేసుకుంటారు. శాఖ పెట్టి మనం మొక్కుకుంటాం కదా అమ్మవారికి. అమ్మవారికి శాఖ చాలా ఇష్టం అనమాట. కొంతమంది కళ్ళు శాఖ పెడతారు, కొంతమంది వాళ్ళకి నచ్చినట్టుగా పెడతారు అనమాట. సో మేమైతే ఇలా చేసుకుంటాము. ఫైనల్లీ బోనం అయితే రెడీ అయిపోయిందండి. సో అమ్మవారి దగ్గర పెట్టి ఒత్తులు అయితే నానబెడుతున్నాను అనమాట. ఒత్తులు మంచిగా నూనెలో నానితే దీపం మంచిగా వెలుగుతుంది కదా. సో అందుకే నేను రెడీ అయ్యేలోపు ఒత్తులు నానుతాయని చెప్పి ఒత్తులు అయితే నానబెడుతున్నాను అనమాట. ఆల్రెడీ పిల్లలు రెడీ అయిపోయి ఉన్నారు, మా వారు కూడా రెడీ అయిపోయి ఉన్నారనమాట. నేను ఒక్కదానే రెడీ అవ్వలేదు. సో నేనైతే రెడీ అయ్యి వచ్చానమాట. సో ఇప్పుడు దీపం పెట్టుకొని ఇంకా మనం బోనము తీసుకెళ్ళడమే. మేమైతే ఫస్ట్ బోనము మైసమ్మ తల్లి దగ్గరికి అయితే తీసుకెళ్తున్నాం అనమాట. సో నా ఫస్ట్ బోనం మైసమ్మ తల్లికి సమర్పించుకున్నాక తర్వాత పోచమ్మ బోనం అయితే సమర్పించుకుంటాము. కార్పెట్ ఫస్ట్ తెచ్చుకోరా, ఎవరు లేరంట. కార్పెట్లో అర్జెంట్ లేదు, ఫస్ట్ విల్లా వేయించేద్దాం. ఏమంటావు? ఆ ఫోన్ అక్కడ అయిపోయింది, ఇది రాలేదు. చింటూ ఫస్ట్ భోగాలు ఇచ్చేసాయి, ఎందుకంటే వంటలు ఆగిపోతాయి. లేదు మన చిటిబాబు ఎట్లా చేసిన అలా కూడా అట్లా అయిపోతుంది అన్నా. ఆటో వేసుకొని భోగాలు వేసుకురా. సరే బెస్ట్, అది చేసుకోవాలి. హ్యాపీ బోనాలు చెప్పు. హ్యాపీ బోనాలు. రావట్లేదు దగ్గర నేను
అక్క దానికి అంటబెట్టి దానికి అంటబెట్టేసి దీనికి అంటబెట్టి దానికి అంటబెట్టి అట్లా చలో నేత్ర ఇట్రా నేత్ర మమ్మీ పక్కకు రా అట్లా వేరే కాదు పైన 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 దాంట్లో ఇంట్లో వచ్చేవాళ్ళు ఇప్పుడే కాదు మీరే కాదు సో ఈ విధంగా అయితే మైసమ్మ తల్లికి నా బోనం అయితే సమర్పించేశానండి. సో నా నెక్స్ట్ వీడియోలో పోచమ్మ తల్లికి మేము బోనం ఎలా సమర్పించామనేది నేను షేర్ చేసుకుంటాను. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. నా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Part 2 will come soon.